నమస్తే. ఓహో కుకింగ్‌కి స్వాగతం. కాకరకాయ చిప్స్ ఎలా చేయాలనేది చేసి చూపిస్తున్నాను. ఇవి అలాగే తినడానికి బావుంటాయి. లేదంటే సాంబార్ అన్నంలో, పప్పు అన్నంలో, చారన్నంలో అలా నంచుకొని తినడానికి కూడా చాలా బావుంటాయి. దీనికోసం నేను 1 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఇలాగ పొడుగు కాకరకాయలు మనకి సాధారణంగా బయట దొరికేవే. ఇవి శుభ్రంగా కడిగి, తుడిచి తడి లేకుండా పెట్టుకున్నాను. తర్వాత పైన, కింద తొడిమలు తీసేసుకొని పల్చగా అంటే పల్చగా రేకుల్లాగా ఇలాగ కత్తితోనే నేను తరుక్కున్నాను. లేదంటే కత్తిపీటతో తరుక్కోండి. ఇవి మనకి స్లైసర్లో తరగడానికి రాదు. ఎందుకంటే మనకి పక్షాలు పక్షాలుగా అలా షేప్ ఉంటుంది కదా, వాటి వల్ల అవి అడ్డొస్తాయి మరియు గింజలు కూడా అడ్డొస్తాయి. ఇలాగా తరిగినప్పుడు మీరు గింజలు మాత్రం ఏరేయద్దు, గింజలు అలాగే పెట్టండి. వేయించుకున్నప్పుడు గింజలు కరకరలాడుతూ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇలాగ వేడివేడిగా బాగా వేడిగా నూనె కాగుండాలి. తర్వాత దాన్ని మీడియం టు హై ఫ్లేమ్ చేసుకుంటూ బాండ్లీలో పూర్తిగా నింపేయకుండా కొంచెం కొంచెం గ్యాప్ ఉంచుకుంటూ ఇలాగా స్లైసెస్ వేసుకోండి. బాగా బుడగలుగా ఉన్నప్పుడు కదిలించకుండా కొంచెం బుడగలు తగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా ఇలాగా వేయించుకోండి. ఎర్రగా వేగిన తర్వాత తీసి బయట పెట్టేసుకోండి. బయట పెట్టుకున్నప్పుడు నేను ఇలాగ కంచంలోకి తీసేసుకుంటున్నాను. నేను టిష్యూ వాడట్లేదు. ఎందుకంటే టిష్యూ వాడటం వల్ల ఎక్సెస్ నూనె ఏదైతే ఉంటుందో పీల్చుకుని చిప్స్ అనేవి మనకి డ్రైగా అయిపోతాయి. ఇప్పుడు మొత్తం ఒకసారి అన్నీ తీసేసిన తర్వాత ఒక బ్యాచ్ చిప్స్ అయిపోయిన తర్వాత ఒక 30-40 సెకండ్స్ ఇలాగా నూనెను వదిలేసేయండి, మళ్ళీ వేయకుండా. ఈ మీన్ వైల్ మనకి అవి బాగా మళ్ళీ నూనె వేడయ్యి నెక్స్ట్ బ్యాచ్ బాగా వెంటనే వేగుతాయి. లేదంటే ఎక్కువ నూనె పీల్చేసుకుంటాయి. ప్రతి బ్యాచ్కి అలా మధ్య మధ్యలో కాస్త గ్యాప్ వదలండి. చూడండి, ఇలాగా చక్కగా కరకరలాడుతూ వస్తాయి. క్రంచీగా బోలు బోలుగా లైట్గా తేలిగ్గా వస్తాయి. ఇప్పుడు అంతటా కలిసేట్టుగా మీరు చేసుకున్న చిప్స్కి సరిపడా కాస్త ఉప్పు చల్లుకోండి. ఉప్పు కారం అనేది అంత మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, దేనికి కొలతలు ఏం లేవండి ఈ పొడులకి. తర్వాత కొంచెం నేను గార్లిక్ పౌడర్ వేసుకున్నాను, వెల్లుల్లి పొడి వేసుకున్నాను. ఇది ఆప్షనల్, ఇది వద్దు అనుకుంటే కనుక వదిలేసుకోండి. ఇదంతా తర్వాత నేను చేత్తోనే కలిపేసుకుంటున్నాను. మనకి గరిటెతో కలిపితే అంతగా సరిగ్గా కలవవు ఈ పొడులు. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. కొంచెం పొడులు కింద రాలిపోయినట్టు అయింది. ఇలా ఉన్నప్పుడు మనం కాగపెట్టుకున్న నూనెనే, ఇంకా కాస్త వేడివేడిగానే ఉంది నూనె, ఆ నూనె కాస్త వేసుకుని మళ్ళీ చేత్తో కాస్త రుద్దుకుని కలిపేసుకుంటున్నాను. ఇలాగ మీకు డ్రైగా అయ్యి పొడి రాలిపోయినట్టు అనిపిస్తే కనుక కొంచెం ఇలాగ నూనె వేసేసుకుని మళ్ళీ 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకుని కలుపుకోండి. ఇవి బాగా వేయించినందువల్ల మనకి అంత చేదు ఏమి ఉండదు. కావాలంటే అలాగే ఒక స్నాక్ లాగా తినేసేయచ్చు. తినలేము అనుకుంటే కనుక అన్నంలో పెట్టుకుని కాస్త నెయ్యి వేసుకుని ఒక కూరలాగా కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది 10 నుంచి 15 రోజులు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే కనుక చక్కగా నిలవ ఉంటాయి. ఏమాత్రం పాత వాసన రాదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు.